जंबलकड़ जार मिटाया, जंबलकड़ जार मिटाया। Start the whistles. అందరికీ నమస్కారం. నా పేరు రాజేష్ పద్మ. నేను ఒక క్రికెట్ అనలిస్ట్ని. ఏంటండి సౌండ్స్ ఏంటని చూస్తున్నారా? అదేనండి, ఐపీఎల్ అయిపోయి ఫట్టు మన 10 రోజులు కూడా కాలేక అందులోకి T20 వరల్డ్ కప్ స్టార్ట్ కాబోతుంది. ఈ వీడియోలో మీరు ఈ T20 వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతుంది, ఎన్ని దేశాలు ఆతిథ్యం ఇచ్చాయి, ఎన్ని దేశాలు ఈ T20 వరల్డ్ కప్లో పాల్గొనబోతున్నాయి, వాటి యొక్క పూర్తి షెడ్యూల్, ఆ దేశాల యొక్క స్క్వాడ్స్, స్టాట్స్, ఇంతకుముందు పాల్గొని ఉంటాయి కదా ఆ స్టాట్స్, వెన్యూస్, వీటన్నిటిని మనం వీడియో డిస్కస్ చేద్దాం. దాంతోపాటు ఏ టీం మనకు సెమీస్ వరకు జరగబోతుంది, ఏ టీం ఫైనల్కి చేరుకునే అవకాశం ఉంది, వాటి యొక్క ప్రీవియస్ రికార్డ్స్ అన్నిటిని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. పూర్తిగా అందరూ ఈ వీడియోని చూడండి, ఎక్కడ మిస్ కావద్దు, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఎవరైనా ఈ ఛానల్కి కొత్తగా వచ్చింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా మరికొందరికి చేరే అవకాశం ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. T20 cricket, playground of biggest hitters. The ultimate prize in T20 is here. ఈసారి ఐసీసీ T20 ప్రపంచ కప్ 2024 టోర్నీ అమెరికా తొలిసారిగా వెస్టిండీస్తో కలిసి ఆతిథ్యం ఇస్తుంది. అలాగే ఎన్నులు లేని విధంగా ఈసారి 20 జట్లు వరల్డ్ కప్లో భాగం కానున్నాయి. ఈ 20 జట్లని 4 గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూప్లో 5 జట్లని కేటాయించారు. ఇక ఏ గ్రూప్లో ఏ జట్లు ఉన్నాయని చూసుకుంటే, గ్రూప్ ఏ తరపున ఇండియా, పాకిస్తాన్, USA, ఐర్లాండ్, కెనడా. గ్రూప్ బి తరపున ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్. గ్రూప్ సి తరపున వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, యుగండా, పాపువా PNG అనుకోవచ్చు మనం. గ్రూప్ డి తరపున సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్. ఐసీసీ ఈ వరల్డ్ కప్ కోసం ఒక కొత్త ఫార్మాట్ని తీసుకొచ్చింది. టోర్నీ మొత్తంలో మనం 55 మ్యాచ్లు చూడబోతున్నాం. ఫస్ట్ రౌండ్లో 40 మ్యాచ్లు, సూపర్ 8లో 12 మ్యాచ్లు, నాకౌట్లో 3 మ్యాచ్లు, 2 సెమీఫైనల్లు, ఒక ఫైనల్ ఉండబోతుంది నాకౌట్స్లో యాజ్ యూజువల్గా. ఇక ఫస్ట్ రౌండ్లో 4 గ్రూప్స్గా డివైడ్ చేశారు కదా, ఆ 4 గ్రూప్స్లో ఒక్కొక్క గ్రూప్కి వచ్చేసి 5 టీమ్స్ ఉన్నాయి. ఆ 5 టీమ్స్లో ఒక్కొక్క టీం వచ్చేసి 4 మ్యాచ్లు ఆడబోతుంది. ఇప్పుడు గ్రూప్ విధంగా చూసుకుంటే, గ్రూప్లో టాప్ 2లో ఎవరు ఉంటారో ఆ టాప్ 2 మాత్రమే సూపర్ 8కి ఎలిజిబుల్ అవుతాయి. అట్లా ప్రతి గ్రూప్ నుండి 2 టీమ్స్ లాగా మొత్తం 8 టీమ్స్ సూపర్ 8కి ఎలిజిబుల్ అవుతాయి. ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి సూపర్ 8కి 8 టీములు ఎలిజిబుల్ అవుతాయి. ఈ 8 టీములని 2 గ్రూపులుగా విభజిస్తారు. ఒక గ్రూపులో 4 టీముల్లాగా, ఒక గ్రూప్లో 4 టీముల్లాగా. ఆ గ్రూప్లో మళ్ళీ మ్యాచెస్ పెడతారు. ఒక గ్రూప్ నుంచి 2 టీముల్ని, ఒక గ్రూప్ నుంచి 2 టీముల్ని, టాప్ టేబులర్గా ఉన్న 2 టీముల్ని సెమీస్కి ఎలిజిబుల్ చేస్తారు. ఈ సెమీస్లో బాగా ఆడిన వాళ్ళని 2 టీమ్స్ని ఫైనల్స్కి, ఫస్ట్ సెమీఫైనల్లో గెలిచిన టీంని, సెకండ్ సెమీఫైనల్లో గెలిచిన టీంని, ఒక్కొక్క టీంని ఫైనల్కి పంపిస్తారు. మనం యాజ్ యూజువల్ ఐపీఎల్లో చూసిన ఆ విధంగానే. కానీ ఇక్కడ ఏమంటే ఇక్కడ 3 రౌండ్స్ లాగా కండక్ట్ చేస్తూ ఉన్నారు. స్క్రీన్ పైన ఒకసారి షెడ్యూల్ ఇస్తాను, షెడ్యూల్ చూడండి. మొత్తం 55 మ్యాచ్లకు గాను షెడ్యూల్, ఎక్కడెక్కడ స్టేడియం అనేది ఒకసారి మీరు ఒక లుక్ వేయండి. ఒకసారి స్క్వాడ్స్ పైన లుక్ వేస్తే, ముందుగా మన ఇండియా రోహిత్ శర్మ కెప్టెన్, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్, SSV జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివం దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్. ఇక మన ఇండియా టీంలో రిజర్వర్స్గా చూసుకుంటే శుభ్మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్ అండ్ ఆవేస్ ఖాన్. ఆస్ట్రేలియా స్క్వాడ్ చూసుకున్నట్లయితే మిచెల్ మార్ష్ కెప్టెన్, డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్వెల్, టిమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, ఆడన్ జంపా, జోష్ హజల్వుడ్, జోష్ ఇంగ్లీష్, నాథన్ ఎలిస్, కెమెరాన్ గ్రీన్, అస్టన్ అగర్. ఇక ఇంగ్లాండ్ స్క్వాడ్ చూసుకుంటే జాస్ బట్లర్ కెప్టెన్, మోయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, బెయిర్స్టో,
హ్యారీ బ్రూక్, శ్యామ్ కరాన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లే, విల్ జాక్స్, క్రిస్ జోర్దాన్, లివింగ్స్టోన్, అదిల్ రషీద్, ఫిలిప్ సాల్ట్, టోప్లే, మార్క్ వుడ్. పాకిస్తాన్ స్క్వాడ్ బాబర్ అజమ్ కెప్టెన్, సైమ్ అయూబ్, ఫఖర్ జమన్, మహమ్మద్ రిజ్వాన్, మహమ్మద్ హారిస్, ఆజమ్ ఖాన్, ఇఫ్తిఖర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, అర్బర్ అహ్మద్, అమీర్ జమాల్, షాహిన్ అఫ్రీది, నసీం షాన్, మహమ్మద్ అమీర్, హారీస్ రాఫ్. వెస్టిండీస్ స్క్వాడ్ చూసుకుంటే రోమన్ పావెల్ కెప్టెన్, ఆల్జెరీ జోసెఫ్ వైస్ కెప్టెన్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చీజ్, సిమ్రాన్ హెట్మయర్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అఖిల్ హుసేన్, షమర్ జోసెఫ్, బ్రెండన్ కింగ్, మోటీ, నికోలస్ పూరన్, ఆండ్రూ రసెల్, రూథర్ఫర్డ్, సేపాట్. ఇక్కడ వచ్చేసి జాసన్ హోల్డర్ ఇంజ్యూర్డ్, అతని ప్లేస్లో కొత్తగా వేరే వాళ్ళని తీసుకునే అవకాశం ఉంది. సౌత్ ఆఫ్రికా స్క్వాడ్ చూసుకుంటే ఏడెన్ మార్కమ్ కెప్టెన్, బ్యాట్మ్యాన్, కార్జీ, డీకాక్, ఫార్చ్యూన్, హెన్రిక్స్, జాన్సన్, క్లాసన్, మహారాజ్, మిల్లర్, నార్చే, రబడా, రెకల్టన్, సెంప్సీ, స్టబ్స్. న్యూజిలాండ్ స్క్వాడ్ చూసుకుంటే కేన్ విలియమ్సన్ కెప్టెన్, ఫిన్ అలెన్, ట్రెంట్ బోల్ట్, బ్రేస్వెల్, చాప్మ్యాన్, కాన్వే, ఫెర్గుసన్, హెన్రీ, మిచెల్, నీషమ్, ఫిలిప్స్, రవీంద్ర, షార్నర్, ఇషోది, టిమ్ సోతి. ఇక మిగతా జట్ల స్క్వాడ్స్ని ఇక్కడే స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, ఒకసారి అందరూ ఒక లుక్ వేయండి. ఇక వెన్నీస్ విషయానికి వస్తే వెస్టిండీస్లోని 6 స్టేడియంలు, అమెరికాలోని 3 స్టేడియంలలో మ్యాచెస్ అనేవి జరగబోతున్నాయి. మొదటి ఫస్ట్ రౌండ్ 40 మ్యాచ్లు అమెరికా మరియు వెస్టిండీస్ స్టేడియంలలో ఈ మ్యాచెస్ జరగబోతున్నాయి. సూపర్ 8 మరియు నాకౌట్ మ్యాచెస్ అన్నీ వెస్టిండీస్లో జరగబోతున్నాయి. నా అనాలిసిస్ ప్రకారం సూపర్ 8కి ఎలిజిబుల్ అయ్యే టీమ్స్ని ఒకసారి చూడండి. గ్రూప్ ఏ నుండి మన గ్రూప్ ఏలో చూసుకుంటే ఇండియా, పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, యుఎస్ఏ లాగా ఉన్నాయిగా. ఐర్లాండ్, కెనడా, యుఎస్ఏ ఒక గట్టి పోటీ ఇస్తాయని చెప్పుకోవచ్చు, కానీ సూపర్ 8కి ఇండియాను, పాకిస్తాన్ దాటి వెళ్ళే ఛాయిస్ అయితే లేదు. ఇండియా, పాకిస్తాన్ పక్కా సూపర్ 8కి ఎలిజిబుల్ అవుతుంది. గ్రూప్ బిలో చూసుకుంటే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్. నమీబియా, స్కాట్లాండ్, ఒమన్ కూడా పిల్లకున్న టీంలే కాబట్టి ఇబ్బంది ఏమంత ఇంగ్లాండ్కి, ఆస్ట్రేలియాకి ఉండదు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా కూడా సూపర్ 8కి ఈజీగా ఎలిజిబుల్ అయిపోద్ది. గ్రూప్ సి తరపున చూసుకుంటే న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, యుగండా, పాపువా. న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్ 3 గట్టి టీమ్స్ అని చెప్పుకోవచ్చు, కానీ ఆఫ్ఘనిస్తాన్ మంచి స్పిన్ అటాక్ ఉంది. దాంతోపాటు సూపర్ 8కి ఎలిజిబుల్ అయ్యే ఛాయిస్ కూడా ఒక 40% ఉందని చెప్పుకోవచ్చు. కానీ నా అనాలిసిస్ ప్రకారం న్యూజిలాండ్, వెస్టిండీస్ పక్కా సూపర్ 8కి ఎలిజిబుల్ అయిపోతాయి. గ్రూప్ డీలో చూసుకుంటే సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్. ఇక్కడ మాత్రం చెప్పలేము, సౌత్ ఆఫ్రికా మాత్రం ఖచ్చితంగా సూపర్ 8కి ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది. సౌత్ ఆఫ్రికాకి నెదర్లాండ్స్ ఫీవర్ ఎక్కువగా ఉంది. ఆల్రెడీ మనము రీసెంట్ మ్యాచెస్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్లో చూసాము. సౌత్ ఆఫ్రికా ఎలిజిబుల్ అయిపోతే శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్లో మోస్ట్ ఆఫ్లీ బంగ్లాదేశ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది సూపర్ 8కి. మొత్తం మనం 8 టీమ్స్ చూసుకుంటే ఇప్పటికీ ఇండియా, పాకిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్. ఇక కొందరు క్రికెట్ ఎక్స్పర్ట్స్ సెమీఫైనల్ ప్రెడిక్షన్ ఇచ్చారు, వాటిపైన ఒకసారి లుక్ ఇద్దాం. తెలుగు తేజం అమ్మన్ రాయుడు ఇండియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా సెమీస్ చేరుతాయని ప్రెడిక్షన్ ఇచ్చాడు. పాల్ కోలిన్వుడ్ ఇంగ్లాండ్, ఇండియా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ సెమీస్ చేరుతాయని తన ప్రెడిక్షన్ ఇచ్చాడు. క్రిస్ మోరిస్ ఇండియా, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా ఈ 4 టీమ్స్ సెమీస్ చేరుతాయని ప్రెడిక్షన్ ఇచ్చాడు. ఆరోన్ ఫించ్ ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ ఈ 4 టీమ్స్ సెమీస్ చేరుతాయని ప్రెడిక్షన్ ఇచ్చాడు. టామ్ మోడీ ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ఈ 4 టీమ్స్ సెమీస్ చేరుతాయని ప్రెడిక్షన్ ఇచ్చాడు. బ్రైన్ లారా ఇండియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 4 టీమ్స్ సెమీస్ చేరుతాయని ప్రెడిక్షన్ ఇచ్చాడు. సునీల్ గవాస్కర్ ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ ఈ 4 టీమ్స్ సెమీస్ చేరుతాయని ప్రెడిక్షన్ ఇచ్చాడు. మాథ్యూ హైడెన్ ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ఈ 4 టీమ్స్ సెమీస్ చేరుతాయని
ప్రెడిక్షన్ ఇచ్చాడు. మహమ్మద్ కైఫ్ ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ ఈ 4 టీమ్స్ సెమీస్ చేరుతాయని ప్రెడిక్షన్ ఇచ్చాడు. శ్రీశాంత్ ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ ఈ 4 టీమ్స్ సెమీస్ చేరుతాయని ప్రెడిక్షన్ ఇచ్చాడు. అండ్ ఫైనల్గా మీ రాజేష్ పతిమ 4 టీమ్స్ సెమీఫైనల్ చేరుతాయని ప్రెడిక్షన్ ఇవ్వబోతున్నాడు. ఇండియా, పాకిస్తాన్, ఇంగ్లాండ్, వెస్టిండీస్ ఈ 4 టీమ్స్ని సెమీస్ చూసే చాలా అవకాశం ఉంది. ఎందుకు అంటారా? దానికో ఒక రీజన్ చెప్తాను. ఇప్పుడు ఆడుతున్న మ్యాచెస్ అన్నీ సొంత పిచెస్లోనే జరగబోతున్నాయి. సొంత పిచ్లో వెస్టిండీస్ చాలా భీకర ఫామ్ కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంది. సెమీస్ చేరే అవకాశం 99% ఉంది. ఇండియా పరంగా చూసుకుంటే ఈసారి ఐపీఎల్ ఫైనల్లో ఆడిన ఒక్క ప్లేయర్ కూడా ఇండియా T20 కప్ స్క్వాడ్లో లేడు. బట్ ఏమంటే ఇండియాకు మంచి అనుభవం ఉంది. T20 వరల్డ్ కప్లో ఖచ్చితంగా సెమీస్ చేరగలదు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో మంచి ఆటగాళ్ళందరూ ఫామ్లోకి వస్తే ఇండియా డెఫినెట్గా సెమీస్ చేరుతుంది, ఆ నమ్మకం ఉంది. ఇక ఇంగ్లాండ్ విషయానికి వస్తే ఐపీఎల్లో ద బిగ్గెస్ట్ హిట్టర్స్ అని మనం ఇంగ్లాండ్ వాళ్ళని చెప్పుకుంటాము, వెస్టిండీస్ వాళ్ళని చెప్పుకుంటాము. అటువంటి బిగ్గెస్ట్ హిట్టర్స్ ప్రతి టీంకి ఐపీఎల్లో ఒక్కొక్క ఇంగ్లాండ్ ప్లేయర్ ఉన్నారు. అటువంటి ప్లేయర్లందరూ కలిసి 11 మంది అయ్యి అన్ని దేశాల తరపున అన్ని దేశాలకు అగెనిస్ట్గా ఆడబోతున్నారు. ఇంగ్లాండ్ మంచి ఫామ్లో ఉంది. మనం రీసెంట్గా పాకిస్తాన్ సిరీస్లో కూడా చూసాం. ఇంగ్లాండ్ సెమీస్కి చేరే అవకాశాలు కూడా చాలా బాగానే ఉన్నాయి. లాస్ట్ టైం జరిగిన T20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ డిఫెండింగ్ ఛాంపియన్. అలాగే పాకిస్తాన్ ఇప్పటి వరకు 8 సార్లు T20 వరల్డ్ కప్ జరిగితే అందులో 5 సార్లు T20 వరల్డ్ కప్లలో 5 T20 వరల్డ్ కప్లలో పాకిస్తాన్ 5 టైమ్స్ సెమీఫైనల్ చేరింది. ఈ రికార్డు చెప్పొచ్చు పాకిస్తాన్కి ఎంత అనుభవం ఉందో T20 వరల్డ్ కప్లో. సెమీస్కి చేరే అవకాశాలు 80 నుంచి 90% దగ్గర ఉన్నాయి. ఈ 4 టీంలని మనము సెమీఫైనల్లో ఖచ్చితంగా చూడొచ్చు అని చెప్పుకోవచ్చు. ఇది నా ప్రెడిక్షన్, అనాలిసిస్ మాత్రమే. ఇప్పటి వరకు T20 వరల్డ్ కప్లో జరిగిన కొన్ని స్టాట్స్ పైన ఒక లుక్ వేద్దాము. వెస్టిండీస్, ఇంగ్లాండ్ చెరో 2 సార్లు T20 వరల్డ్ కప్ని గెలుచుకున్నాయి. ఇదే హైయెస్ట్. 2012 ఎడిషన్లో శ్రీలంకపై, 2016లో ఇంగ్లాండ్పై విజయం సాధించి ట్రోఫీని వెనకేసుకుంది వెస్టిండీస్. ఇక 2010లో ఆస్ట్రేలియాపై, 2022లో పాకిస్తాన్పై గెలిచి ట్రోఫీని గెలుచుకుంది ఇంగ్లాండ్. ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక జట్లు ఇప్పటి వరకు ఒకసారి T20 వరల్డ్ కప్ గెలిచాయి. మేజర్ టీమ్స్ అయిన సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా T20 ప్రపంచ కప్ గెలవలేదు. ఒక్క ఆసక్తికర విషయం ఏంటంటే టాప్ 8 టీమ్స్లో ఉండే ఈ 2 జట్లు 50 ఓవర్స్ వన్డే వరల్డ్ కప్ కూడా ఒక్కసారి కూడా గెలవలేదు. T20 వరల్డ్ కప్ హిస్టరీలో విరాట్ కోహ్లీకి హైయెస్ట్ యావరేజ్ ఉంది. 5 ఎడిషన్లో 25 ఇన్నింగ్స్లలో 1141 రన్స్ చేశారు మన రన్ మిషన్. యావరేజ్ చూసుకుంటే 81.5, స్ట్రైక్ రేట్ 131.3. T20 వరల్డ్ కప్లో మొత్తం 14 హాఫ్ సెంచరీలు చేశాడు. మరే ఇతర ఆటగాడు కూడా ఇన్ని హాఫ్ సెంచరీస్ కొట్టలేదు. 2014, 2022 వరల్డ్ కప్ ఎడిషన్స్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు కోహ్లీ. 2016లో సెకండ్ హైయెస్ట్. 2014లో అయితే కోహ్లీ ఆట పీక్స్లో ఉండేదని చెప్పుకోవచ్చు. 6 ఇన్నింగ్స్లలో 319 రన్స్ చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు కూడా దక్కింది. 2016లో 273 రన్స్ చేశాడు. ఇదే ఏడాది ఐపీఎల్లో 973 రన్స్ చేశాడు. ఇప్పటికీ ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. T20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ జట్టు 6 సార్లు సెమీఫైనల్ ఆడింది. ఇదే హైయెస్ట్. 2007, 2022 ఫైనల్స్కి వెళ్ళింది. 2009లో ఫైనల్స్ గెలిచింది. 2010, 2012, 2021లో సెమీస్కు వెళ్ళింది. 8 T20 ప్రపంచ కప్ ఎడిషన్స్లో 11 సెంచరీలు ఇప్పటివరకు నమోదయ్యాయి. 2009లో ఒక్క సెంచరీ కూడా నమోదవ్వలేదు. T20 ప్రపంచ కప్లో 2 సార్లు 100 కొట్టిన ఏకైక బ్యాటర్ క్రిస్ గేల్. T20 ప్రపంచ కప్లో సెంచరీ చేసిన ఏకైక టీమిండియా ప్లేయర్ సురేష్ రైనా. 2010లో సౌత్ ఆఫ్రికాపై 60 బంతుల్లో 101 రన్స్ చేశాడు సురేష్ రైనా. T20 వరల్డ్ కప్లో నమోదైన హ్యాట్రిక్స్ ఒకసారి చూసుకుంటే 2007 ప్రపంచ కప్లో బంగ్లాదేశ్పై ఈ ఫీట్ని తొలిసారి సాధించాడు ఆస్ట్రేలియన్ లెజెండ్ బ్రెట్ లీ. 2009 నుంచి 2016 వరకు ఒక హ్యాట్రిక్ కూడా నమోదవ్వలేదు. కానీ 2021 నుండి 2022 మధ్యలో 5 హ్యాట్రిక్లు నమోదవ్వడం విశేషం. ఇక ఫైనల్ ఏ టీం చేరుకుంటున్నది మనము సెమీస్లో డిస్కస్ చేద్దాం. సెమీస్లో అనాలిసిస్ చేసి ఫైనల్ టీంని కూడా మనము ఒక వీడియో అప్లోడ్ చేస్తాం. దాంతోపాటు ఎవరైనా డ్రీమ్ 11 మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దాంతోపాటు ఇంకా ఇటువంటి క్రికెట్ న్యూస్ని యాజ్ యూజువల్గా ఫాస్ట్గా పొందాలంటే
మన టెలిగ్రామ్ లింక్ కింద బయోలో పెడతాను, అందరూ జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో కూడా ఉంచుతాను, అందరూ జాయిన్ అవ్వండి. మీకు ఫాస్ట్ న్యూస్ వస్తుంది. దాంతోపాటు డ్రీమ్11 టీం కూడా మీకు టీం అందించడానికి నేను ప్రయత్నిస్తాను. ఫ్యాంటసీ ప్లేయింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇది కొంచెం ముందుండి మీరు అబోవ్ 18+ అయితేనే దీన్ని కన్స్ట్రక్ట్ చేసుకొని మీరు ముందుకెళ్ళండి.